రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ఏడు ఎండలు గట్టిగానే కొడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖలు. ఎండలతోని పబ్లిక్ కు తక్లీఫ్ గా ఉంటదని చెప్తున్నారు. అలాగే ఈ నెల 4వ తారీఖు నాడు కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతానని చెప్పిండు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. రాష్ట్రంలో జోరు ఎండలు కొడుతున్నాయి. రోహిణి మొదలుగాక ముందే దంచి కొడుతున్నాయి. దినానికి ఉడుకు వెరిగే వరకు పబ్లిక్ కు తక్లీఫ్ కాకుండా చూసే పనుల్లో బిజీగా ఉన్నారు సర్కారోళ్ళు. ఈ ముచ్చట మీన్నే ఈ నెల 4వ తారీఖు నాడు జిల్లాల కలెక్టర్లతోని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వీడియో కాన్ఫరెన్స్ లా మాట్లాడతానన్నాడు. ఎండాకాలంలో ఎట్లుండాలనో, ఎండ దెబ్బతోని ప్రాణాలు పోకుండా ఏమేం చేయాలనో అరుసుకుంటాడట. సర్కార్ చేసే పనులు జిల్లా ఆఫీసర్లకు చెప్తాడు మహమూద్ అలీ. రెండేండ్ల కింద ఎండ దెబ్బకు 541 మంది పానం పోయింది. పోయినేడైతే 324 మంది చచ్చిపోయిర్రు. ఈ తాప కూడా ఎండలు బాగుంటాయని వాతావరణ శాఖలు చెప్తూనే ఉన్నారు. ఎండలు ఎక్కువ ఉంటాయని జనం ఎండ దెబ్బకు తిప్పలు పడకుండా అధికారులంతా చూడాలంటాంది సర్కార్. ఈ నెల సంధి జూన్ దాకా 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల దాకా ఎండ ఉంటదని, ఇంకా వేడిగాలులు కూడా వస్తాయని చెప్తుర్రు. ఎండలతోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పనీకి హీట్ వేవ్ ప్లాన్ తయారు చేసి జనానికి చెప్తామంటాంది సర్కార్. ఇప్పటికే సీఎస్ ఎస్పీ సింగ్ ఆఫీసర్లను జాగ్రత్త చేసిండు. పసి పోరగాళ్లు, వయసు మల్లినోళ్లు, కాయ కష్టం చేసేటోళ్లు, గొడ్లు గాస్టోళ్లకు ఎక్కువగా ఎండ దెబ్బ తగులుతుందని చెప్తారు ఆఫీసర్లు. గందుకే ఎండకు పోయేటోళ్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇక ఏ రోజు ఎంత ఎండ ఉంటదనే వార్తల్ని ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లల్లా జిల్లా కలెక్టర్లు ఆఫీసర్లకు చెప్పాలని వాతావరణ శాఖలకు చెప్పారు. ఎండలున్న టైంలో జనం ఏం చేయాలి, ఏం చెయ్యొద్దు అనే ముచ్చట్లను పేపర్లల్లా, టీవీలల్లా, రేడియోలల్లా చెప్పాలని ఆరోగ్య శాఖలకు చెప్పిండు. ఇక దవాఖాన్లకు కరెంటు కట్ చేయొద్దన్నాడు. గుళ్ళు, మసీదులు, చర్చిలు, ఆఫీసులల్లా అన్ని సౌలతులు చేయాలన్నాడు. సర్కార్ దవాఖాన్లల్లా వైద్య ఆరోగ్య శాఖలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నాడు. ఎండ ఎక్కువ ఉన్న కాడ జనానికి జాగ్రత్తలు చెప్పాలన్నాడు. కరువు పని చేసే కాడ టెంట్లు వేయాలని, మంచినీళ్లు కూడా ఉంచాలని ఆర్డర్ వేసిండు.